మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలమన్నా నీ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు బాగుండాలని, ప్రభువులో ఉండాలని, మీరు దీవించబడాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని మాటలు మనం విందామా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు చదివే ముందు ఒక అమూల్యమైనటువంటి మాట నేను మీకు తెలియజేస్తాను. ఒక గొప్ప దైవజనుడు మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటటువంటి సేవకుడు, మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఒక గొప్ప దైవజనుడు చెప్పిన ఒక అమూల్యమైన మాట ఏమిటంటే, సంఘస్థులతో సంఘాన్ని నింపటం వేరు, సంఘస్థుల హృదయాలలో క్రీస్తును నింపటం వేరు. ఎంత అద్భుతమైన మాట అండి! ప్రజలతో సంఘాన్ని నింపటం వేరు, సంఘస్థులైనటువంటి దేవుని పిల్లల హృదయాలలో క్రీస్తును నింపటం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఎంత అద్భుతమైన మాట అండి! ఎంత గొప్ప మాట! ఎంత గొప్ప తేడా అసలు అది! ఈ తేడా వాక్యాన్ని బోధించే సేవకులకు, లేక మేం కూడా మందిరానికి వెళ్తున్నాం, మేం కూడా చర్చికి వెళ్ళొచ్చామని భ్రమపడేటటువంటి విశ్వాసులకు ఈ తేడా అర్థమైతే ఎంత బాగుండేదో అనిపిస్తూ ఉంటుంది. నిజమే, ఏదో ప్రజలతో సంఘాన్ని నింపటం వేరు. మా దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తున్నారు అని ప్రజలతో సంఘాన్ని నింపి, అంటే మందిరాన్ని సంఘ పిల్లలైన ప్రజలతో నింపి, అలా నింపటం కొరకు రాజీ పడిపోయి బోధించి, ఎక్కడ ఒత్తిడి తగిలితే ప్రజలు రారేమోనని, ఎక్కడ పాపాన్ని ఖండిస్తే ప్రజలు వెళ్ళిపోతారేమోనని, చెడులో పాపంలో ఉన్న వారికి కూడా మందిరాల్లో పెత్తనాలు, ప్రథమ స్థానాలు, సంఘ పెద్దల పోస్టులు, వారు నిలబడి కనపడేటటువంటి వాతావరణాలు కల్పిస్తూ ఏదో ఒక రకంగా చెడులో పాపంలో ఉన్నటువంటి వ్యక్తులు అలా పాపంలో ఉండి కూడా, చెడులో ఉండి కూడా జీవిస్తూ ఉండగా ఏం పర్వాలేదు అంటూ, ప్రజలు ఎక్కడ మిస్ అవుతారోనంటూ సంఘాన్ని ప్రజలతో నింపాలి, మా సంఘం ఇంత పెద్దది, మా జనసంఖ్య ఇంత పెద్దది అంటూ మందిరాన్ని ప్రజలతో నింపటం వేరు. అలాగని పెద్ద పరిచర్యలుగా ఉన్నాయన్నీ కూడా కేవలం ప్రజలను నామకార్థంగా బోధించి నాసిరకపు బోధ చేసి మందిరాన్ని నింపారు నేను అంటలేదు సుమా. శ్రేష్టమైన వర్తమానాలు అందించే దగ్గర కూడా ఎంతో విస్తారమైన ప్రజలున్నారు. అలాంటి పరిచర్యలను దేవుడు దీవించునుగాక. నేను అలా చెప్పటం లేదు, కానీ ప్రజలను నింపటం కోసమే, మందిరంలోనికి ప్రజల్ని తేవటం కోసమే ఒక నాసిరకమైనటువంటి బోధ, వాక్యాన్ని కూడా రాజీ పడిపోయి బోధిస్తారే, అది ఎంత మెగా మిస్టేకో కదా. ఇక విశ్వాసుల పరంగా వస్తే, మేము ఏదో ఒక రకంగా ఆరాధనకు వెళ్తున్నాము, అసలు మేము వెళ్ళే మందిరంలో ఎంతమంది ప్రజలు ఉంటారో తెలుసా మీకు? అసలు మేము చాలా పెద్ద మందిరానికి వెళ్తున్నాం, ప్రజలు విస్తారంగా ఉన్నారు అంటూ చాలామంది అండి నొప్పి లేకుండా, బాధ లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఖండించే బోధ లేకుండా, పాపాన్ని గురించి ఖచ్చితంగా హెచ్చరించే బోధ లేకుండా ఉంటే చూడండి, పొద్దస్తమానం ఇక
నువ్వు బాగుంటావు, నీకు దీవెన వచ్చింది, నీకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది తప్ప ఆ మాట చెప్పటం తప్పు కాదు. ఇక అది తప్ప చెడులో ఉన్న వ్యక్తి పరిశుద్ధతలోనికి రావటం వెనక ఇక ఏ బోధలు అక్కడ ఉండవు. కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, వచ్చిన వాళ్ళు కాసేపు నవ్వుకొని వెళ్ళిపోవటం, ఆహ్లాదంగా ఉండటం, ఏ ఒత్తిడి లేదు, మేము కూడా ప్రభువులో ఉన్నాం అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఇది ఎంత పెద్ద తప్పండి. ఈ జోన్స్ అనే గొప్ప దైవజనుడు చెప్పిన మాట, సంఘస్థులతో సంఘాన్ని నింపటం వేరు, సంఘస్థుల హృదయాలలో క్రీస్తుని నింపటం వేరు. అబ్బా, ఏమి మాట అండి బాబు! ఎంత అద్భుతమైన తేడా, ఎంత అద్భుతమైన తేడా. నీ సంఘంలో కొద్ది మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా, మ్యాటరే కాదు. విస్తారంగా ఆత్మలు వస్తే సంతోషం, కానీ కొద్ది మందే ఉన్నారనుకోండి, ఒకవేళ దేవుడు మనకిచ్చిన కృప అదే అయ్యి కొద్దిమంది సంఘస్థులతోనే మనం ఉండవలసి వస్తే దానికంటే సంతోషం లేదు. దేవుని చిత్తం జరుగునుగాక. కానీ ఒక్కటి మాత్రం మనం చేయాలి, ఎంతమంది ప్రజలు ఉన్నారు అని కాదు, ఆ ప్రజల గుండెల్లో దేవుడు ఉన్నాడా, వారి హృదయాలు క్రీస్తుతో నింపబడ్డాయా. నాకైతేనండి అసలు ఎంత అద్భుతమైన మాటగా ఉందో ఇది. ఒక దైవజనుడిగా నాకు ఎంత పాఠమో, ఎంత హెచ్చరికో. క్రీస్తుని ప్రజల హృదయాల్లో నింపే బోధ. పాపం హృదయంలో ఉంటే ప్రభు ఎట్టుంటాడు? చెడుంటే ప్రభు ఎలా ఉంటాడండి? హృదయ శుద్ధి గలవారు కదా ధన్యులని బైబిల్ అంటుంది, వారు కదా దేవుణ్ణి చూస్తారు. కంపు కొట్టే స్థలంలో మనం కూర్చోగలమా, ఉండగలమా? అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు కంపు కొట్టే హృదయాల్లో పాపం జరిగిస్తూ ఎంతో దుర్వాసనగా ఉన్న హృదయాల్లో ఎలా నివసించగలడు ఆయన? ఆ పాపం నుండి బయటకు వచ్చి క్రీస్తు రక్తంలో కడుక్కొని పరిశుద్ధాత్మక ఆలయంగా ఆ దేహాన్ని, హృదయాన్ని సిద్ధపరచుకుంటే కదా దేవుడు ఉంటాడు. అలాంటి అద్భుతమైన బోధ చేస్తూ సంఘ పిల్లల హృదయాల్లో క్రీస్తుని నింపటం, ఎంత సంతోషమైన మాట అండి. క్రీస్తు సంఘ బిడ్డల హృదయాల్లో నింపబడటం. తలుపు బయట నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వద్దాము అంటే ఇది కాదా? మీరే చెప్పండి, ఇది కాదండి. బయట ఎందుకున్నాడు ప్రభు? సంఘం బయట, హృదయం బయట ఎందుకున్నాడు? క్రీస్తుని బయట పెట్టి లోపల ఆనందిస్తూ, మాది ఎంత పరిచర్యో తెలుసా, లేకపోతే మేము ఎలాంటి చర్చికి వెళ్తున్నామో తెలుసా, ఇంతకంటే అమాయకమైన మాటలు ఇంకెక్కడన్నా ఉంటాయా? సంఘస్థులుగా ఒక్క మాట, సేవకులు ఎటు ఆ దిశగా బోధించాలి, సంఘ పిల్లల హృదయాల్లో క్రీస్తు నిండేటట్టుగా చేయాలి. మందిరం నిండటం కాదు, సంఘస్థుల హృదయం అనే మందిరంలో క్రీస్తు నిండాలి. అద్భుతమైన మాట అండి. సేవకులు అలా చేయాలి. ఇక సంఘ పిల్లల కోసం, విశ్వాసుల కోసం నేను ఒక మాట చెప్పాల్సి వస్తే దైవజనుడిగా, అలాంటి మందిరాలకు మీరు వెళ్ళాలి. ఏదో ఒక మందిరంలే, మా ఇంటికి ఆనుకోనే ఉంది, కష్టపడటానికి ఇష్టపడలా, 4 అడుగులు కూడా దేవుని కొరకు వేయలేకపోతున్నారు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేసి ఆరాధన చేయాలంటే చాలా భారంగా ఉంది ప్రజలకి. ఒట్టిపోయినతనం. అంత్యదినాలు కాదా? అంత్యదినాలు కాదండి. అలా కాదు, నీ హృదయంలో క్రీస్తు నిండేటటువంటి వర్తమానాలు, ఆరాధన, దైవ సన్నిధి ఉన్న స్థలానికి వెళ్ళాలి. మీరు వెళ్ళే మందిరం అది కాకపోతే మీ జీవితమే పోయినట్టే లెక్క. క్రీస్తు నిండాలి. ప్రతి వర్తమానపు దిశగా ప్రభు నిండాలి, ప్రభు కనపడాలి. మీ అంతరంగాల్లో ప్రభు ఉండాలి. నేను ఒక్క మాట అడుగుతున్నా, ప్రార్థన చేసే ముందు దైవజనుడిగా, ప్రియబిడ్డ, నీవు క్రీస్తుని ప్రజల గుండెల్లో, హృదయాల్లో నింపేటట్టుగా బోధిస్తున్నావా? మరొక మాట అడుగుతున్నాను దేవుని బిడ్డగా ఉన్న విశ్వాసుల్ని, మీరు దేవుని మందిరానికి వెళ్ళి దైవజనుడు చెప్పే వర్తమానాలు విని క్రీస్తుని మీరు నింపుకుంటున్నారా మీ హృదయాలలో? అన్నం పెట్టారండి, పొట్ట నింపుకొని వచ్చాను అంటారా?
భోజనం పెడటం తప్పు కాదు, పొట్ట నిండటం తప్పు కాదు. హృదయంలో క్రీస్తుతో నిండాలి. హృదయం క్రీస్తుతో నిండాలి. దేవుని వాక్యంతో నిండాలి. దైవ సన్నిధితో నిండాలి. నువ్వు దేవుని మనిషిగా మారాలి. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా మీరు గమనించి దీవించబడుదురుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం దీని మీద ఏం చెప్తుంది? ఒకే ఒక్క మాట. దైవజనుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక 4 లైన్లు తర్వాత నేను చదువుతున్నాను. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇక ఆయనే ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠ చేయబడితే మన జీవితం ఆయన ఆధ్వర్యంలో, ఆయన అధికారం క్రింద, ఆయనే ప్రభువు కదా. ఇక ఎంత దీవెనకరంగా ఉంటాం. మనకు నచ్చినట్టు ఎందుకు బ్రతుకుతాం? మీ అందరి హృదయాల్లో క్రీస్తే ప్రభువుగా ప్రతిష్ఠ చేయబడునుగాక. మీ మందిరాలు కూడా ప్రజలతో నిండటం. తర్వాత సెకండ్ పాయింట్, అసలు అది ముఖ్యమైనదే కాదు. అసలు నామకార్థమైన స్థలాలు, పేర్లు వాడకూడదు. అసలు అక్కడ నామకార్థంగా ఉండే స్థలాల్లో కూడా వేల మంది ఉన్నారు. ఏం ప్రయోజనం? మీ సంఘ పిల్లల గుండెల్లో, హృదయాల్లో ప్రభువే నిండునుగాక, ఉండునుగాక. దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రభు సన్నిధి మీరు అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ అమూల్యమైన చక్కని వర్తమానం మీ బిడ్డలకు అందించే కృపిచ్చినందుకు స్తోత్రాలు. మా మందిరాలు కేవలం ప్రజలతో నిండటం కాదు, కానీ ప్రజల యొక్క గుండెల్లో, వారి హృదయాలలో మీరే సమృద్ధిగా, నిండారులుగా ఉండాలి ప్రభువా. ఆ దిశగా మేము బోధించాలి, ఆ దిశగా మేము ప్రార్థించాలి, ఆ దిశగా మేము ప్రయాసపడాలి నైనా. ఈ మాటలు వింటున్న సంఘ బిడ్డలు కూడా అలాంటి దైవ సన్నిధి నాకు దొరుకుతుంది అన్నటువంటి స్థలంలో మిమ్మల్ని ఆరాధించి దీవించబడే కృప అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని నాయన మీ సన్నిధితో దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికి తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.